అండి నమస్తే. ఈరోజు మనందరి కోసం నేను ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పన్నీర్ మనకి బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది, కానీ మనం ఇంట్లోనే ఎలాగ ఈజీగా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. పన్నీర్తో మనం చాలా వంటలు తయారు చేసుకుంటాం, చూస్తాం, కానీ పన్నీరే మనం ఎలా తయారు చేసుకోవాలో తెలియక సూపర్ మార్కెట్స్లో నుంచి తీసుకొచ్చుకుంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే పన్నీర్ ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, నిమ్మకాయ 1, వెనిగర్ తగినంత. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 లీటర్ చిక్కటి పాలు పోసుకోవాలండి. చిక్కటి పాలు అయితేనే మనకి పన్నీర్ అనేది సరిగ్గా వస్తుంది. ప్యాకెట్ పాలు అయితే అంత చక్కగా పన్నీర్ రాదు. కాబట్టి మనం గేదె పాలు, చిక్కటి పాలు అయితే మనకి పన్నీర్ అనేది క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు గిన్నెలో పాలు పోసుకొని అవి బాగా వేడెక్కే వరకు తిప్పుతూ ఉండాలి. అవి పొంగొచ్చే సమయానికి 1 బద్ద నిమ్మకాయ రసాన్ని, 1 స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. పాలు విరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. పాలు నీళ్ళు వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నె పైన మనం కాటన్ గుడ్డ ఒకటి కప్పి అందులోకి ఈ పాల మిశ్రమాన్ని పోయాలి. ఇప్పుడు ఆ గుడ్డలో ఉన్న పన్నీరు వాటర్ ఏమో కిందకి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ గుడ్డలో ఉన్న పన్నీర్ని ఒక మూట కట్టేసి ఒక ప్లేట్లో పెట్టి ఏదో ఒక బరువుగా ఉన్న వస్తువుని దాని మీద ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ పన్నీర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. మనం మిగిలిన వాటర్ని వేస్ట్ చేయకుండా చపాతీ పిండి కలుపుకోవడానికి యూజ్ చేస్తే చాలా మంచిది. 10 నిమిషాల తర్వాత చూస్తే మన పన్నీర్ అనేది తయారవుతుంది. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాడుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం బయట కొనుక్కునే పన్నీర్ కన్నా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. పిల్లలకి మన ఇంట్లోనే పన్నీర్ తయారు చేసి వాటితో మంచి మంచి వంటలు చేసి తినిపించవచ్చు. చాలా సులభంగా ఉండే పద్ధతి, ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా పన్నీర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.